సో అక్కడైతే మాత్రం మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టాలి. మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగితే 100% మీరు ట్రిపుల్ ఐటీకి వెళ్ళొచ్చు. దట్టు మీరు పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మనకు వేరే దిక్కేముంది చెప్పండి. మనం బయట చదువుకున్న పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోలేము, ఎందుకంటే బోల్డ్ అమౌంట్ కట్టాలి కాబట్టి. సో అంత అమౌంట్ మనం బయట కట్టలేం కాబట్టి దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి, కష్టపడి చదువుకోండి చాలు. అర్థమవుతుందా? సో ట్రిపుల్ ఐటీలో వెళ్ళినా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ ఫైనల్గా ఎవరు అప్లై చేసుకోవాలని చెప్తున్నాను. 500 మార్కులు పైబడి వచ్చిన ప్రతి విద్యార్థులు కూడా మీరు ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోండి. నేను మళ్ళీ చెప్పని విషయం, 500 దాటాయా అప్లై చేసుకోండి. వస్తుందంటారా రాదంటారా సెకండరీ. అప్లై చేసుకుంటే ఏం పోయింది? ఒక 300 రూపాయలు కట్టేస్తే ఏం పోయింది? నీ సొమ్మేం పోదు కదా. సో ఒకవేళ ఈ సంవత్సరం కొంచెం 600 రాలేదు, లాస్ట్ ఇయర్ వచ్చింది. సో ఈ సంవత్సరం కట్ ఆఫ్ దిగొచ్చేమో కిందకి. సో లాస్ట్ టైం ఓసీకి 593 వచ్చింది, ఇప్పుడు 580 రావచ్చేమో కదా డిప్రివేషన్ యాడ్ చేసిన తర్వాత. సో వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది రిజెక్ట్ చేయొచ్చు కదా, అప్పుడు ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత అప్లై చేసుకుని సార్ నా ఫ్రెండ్కి 520 వచ్చాయి, వాళ్ళు ట్రిపుల్ ఐటీ వచ్చింది, నాకు 540 సార్ నేను అప్లై చేసుకోలేదు, అప్పుడు బాధపడినా ప్రయోజనం ఏమీ లేదు. అర్థమవుతుందా? సో 500 దాటిన ప్రతి ఒక్కరికి ట్రిపుల్ ఐటీ వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఛాన్స్ ఉంది, చాయిస్ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. 500 దాటిన ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకోండి. ఎస్టీ ఎస్సీ వాళ్ళు అయితే 450 దాటిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, తప్పు లేదు. అర్థమవుతుందా? సో అప్లై చేసుకోండి, వచ్చిందంటే వెళ్తారు, లేకపోతే మీ ప్లానింగ్ ప్రకారంగా మీరు ఎక్కడో చోట చదువుకుంటారు ఏదో కాలేజీలో. అర్థమవుతుందా?